రివ్యూ ఆఫ్ బాహుబలి ఎపిక్. భయపడద్దు నా ఒట్టకాయలు వీళ్ళు మొట్టగాయలు దెంగడపోతాను. భయపడేవాడు బానిస, భయపడే టైం అయిపోయింది మరి. పుంజు పుంజు ఎట్టుంటది. సినిమా ఎలా ఉందంటే భయ్య, పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఒకే పార్ట్కి ఇచ్చారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ పార్ట్ని ఇచ్చారు, సెకండ్ హాఫ్లో సెకండ్ పార్ట్ని ఇచ్చారు. అయితే మొత్తానికి ఓవరాల్గా మూవీ అదిరిపోయిందని చెప్పాలి. కాకపోతే డిసప్పాయింట్ అయ్యే మూమెంట్ ఏముందంటే మూవీలో మనకు ఫేవరెట్ అనుకున్న సీన్స్ కొన్ని పోతాయన్నమాట. అంతకుమించి మూవీలో డిసప్పాయింట్ ఏం లేదు. అండ్ కలర్ గ్రేడింగ్ అదిరిపోయిందని చెప్పాలి. అండ్ అది కాక దీంట్లో బిచ్చాల దేవుడికి ఒక అదిరిపోయే డైలాగ్స్ పెట్టారు. అండ్ ఆ డైలాగ్స్ ప్రభాస్ ఎంట్రీ మైండ్ పోయిందని చెప్పాలి. అండ్ అది కాక రానా ప్రభాస్ని మళ్ళీ స్క్రీన్ మీద చూస్తే ఆనందంతో కన్నీళ్ళు వచ్చేస్తాయని చెప్పాలి. అండ్ ఎమోషన్ సీన్స్ వర్కౌట్ ఒక రేంజ్ అయిపోయాయి మళ్ళీ. అండ్ దీంట్లో అనుష్కది లవ్ సీన్స్ లేవని చెప్పాలి, ప్రభాస్ అనుష్కది. అది చాలా డిసప్పాయింటెడ్ విషయం. అది కాక బిచ్చాల దేవుడు అయితే ఈ సీన్లో ఇచ్చి పడేశాడని చెప్పాలి. ఒక్కొక్క సీన్ డైమండ్ బై ఆ సినిమా. అండ్ అది కాక బాహుబలి ఎండింగ్లో యానిమేటెడ్ వర్షన్ కూడా వేశారు థియేటర్లో. చూస్తే బుర్రపాడు. కాకపోతే ఏంటంటే ఇది రాజమౌళి డైరెక్ట్ చేయడు, వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారంట. అండ్ అంతకుమించి డిసప్పాయింట్కి ఏం లేదు భయ్య. అండ్ అది కాక దీంట్లో సాంగ్స్ ఒక్కొక్క విజువల్ అదిరిపోయిందని చెప్పాలి. అయితే ఎంతమంది చూడలేదు ఇంకా థియేటర్లో వెళ్ళి చూడండి, వర్త్ వాచ్ ఇట్ భయ్య. అండ్ ఈ మూవీ మన తెలుగు చరిత్రను మార్చింది భయ్య. అలాంటి మూవీని చూడకపోతే ఇంకెలాంటి మూవీని చూస్తారు భయ్య. మూవీకి స్పాయిలర్ ఏంటంటే కట్టప్పే బాహుబలిని పొడి చంపాడంట. అది కాక రానానే దీంట్లో మెయిన్ విలన్ అంట. ఇదే భయ్య స్పాయిలర్స్ ఈ మూవీలో.